అభ్యాసం, ప్రాక్టీస్. దీని అసలు ఉద్దేశమేంటి? ముఖ్యంగా కష్టాలు ఎదురైనప్పుడు మన నమ్మకం, మన సాధన మనల్ని ఎంతవరకు నిలబెడతాయి? ఈరోజు ఈ విషయం గురించే మనం ఇట్టు లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, ఈ వాక్యంతోనే మొదలుపెడదాం. అన్నీ బాగున్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక కదండి. కాని అసలైన సిసలైన పరీక్ష, అసలైన భక్తి బయటపడేది కష్టాలు చుట్టుముట్టినప్పుడే. మరి ఆ పట్టుదలను ఎలా సంపాదించాలి? ఈ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్దాం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఓ చిన్న కథ చూద్దాం. ఇది ఒక చిలుక కథ. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని ఇందులో మనందరికీ ఓ ముఖ్యమైన హెచ్చరిక ఉందన్నమాట. సరే, ఇప్పుడొకసారి ఊహించుకోండి. ఒక పంజరం, అందులో ఒక చిలుక. దానికి ఏ లోటూ లేదు, ఏ కష్టమూ లేదు. జీవితం చాలా హాయిగా, సౌకర్యవంతంగా సాగిపోతోంది. అలాంటి సుఖమైన వాతావరణంలో ఆ చిలుక రోజూ రామా రామా అని పలుకుతూ ఉంటుంది. వినడానికి ఎంత భక్తిగా అనిపిస్తోందో కదా. కానీ నిజంగా ఏ కష్టం తెలియకుండా, ఏ పరీక్ష లేకుండా చేసే ఈ జపానికి విలువెంత? అంత బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. ఒక పిల్లి వచ్చి ఆ చిలుక గొంతు పట్టుకుంది. ఇన్నాళ్ళు చేసిన అభ్యాసానికి ఇప్పుడు వచ్చింది అసలైన పరీక్ష. మరి అప్పుడేమైంది? ఆ ప్రాణభయం కలగగానే ఇన్నాళ్లు పలికిన ఆ రామనామం మాయమైపోయింది. ఎందుకంటే ఆ పలుకు గుండెలోంచి రాలేదు, కేవలం పైపైనే వచ్చింది. అందుకే భయంతో కీచూ కీచూ అని అరవడం మొదలుపెట్టింది. చూశారా? నిజమైన ఒత్తిడి వచ్చినప్పుడు పైపై అభ్యాసం ఎలా పనికిరాకుండా పోతుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఈ చిలుక కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా పెద్దది. మన సాధన, మన అభ్యాసం యొక్క అసలు సత్తా తెలిసేది సుఖంలో కాదు, కష్టాలు చుట్టుముట్టినప్పుడే. అవును, స్మరణకి నిజమైన టేస్ట్ కష్టకాలంలోనే ఉంటుంది. చిలుకులాగా సుఖంగా ఉన్నప్పుడు చేయడం కాదు, కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుడి నామం మనస్సులో ఇంకా బలంగా నిలబడాలి. నిజానికి కష్టం వచ్చినప్పుడే నామస్మరణ ఇంకా ఎక్కువ చేయాలంటారు. ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడాను చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు చిలుక అభ్యాసం, అది కేవలం సుఖంలోంచి పుట్టింది, పైపై మాటలకే పరిమితం. అందుకే ఒత్తిడి రాగానే ఫెయిల్ అయిపోయింది. మరోవైపు సైనికుడి అభ్యాసం, అది కష్టాల కోసమే రూపుదిద్దుకుంది, ఉద్దేశపూర్వకంగా చేసిన శిక్షణ. అందుకే ఎలాంటి సంక్షోభంలో అయినా అది నమ్మకంగా పనిచేస్తుంది. మరి సరైన అభ్యాసమంటే ఎలా ఉండాలి? చిలుకలా కాకుండా ఈ సైనికుడిలా ఉండాలి. అసలైన, ప్రభావవంతమైన శిక్షణకు ఇతనే ఒక మంచి ఉదాహరణ. చూడండి, ఒక సైనికుడు ఏళ్ల తరబడి ఎంత కఠినమైన శిక్షణ తీసుకుంటాడో. ఆ డ్రిల్స్, ఆ ప్రాక్టీస్, ఇదంతా ఎందుకు? సరదా కోసం కాదుగదా. రేపు యుద్ధరంగంలో ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆ శిక్షణే తనని కాపాడుతుందని. ఆ ట్రైనింగ్ యొక్క అసలు ఉద్దేశ్యం నెరవేరేది ఆ క్లిష్టమైన క్షణంలోనే. సరే, ఈ చిలుక కథ, ఈ సైనికుడి ఉదాహరణ, వీటిని మన జీవితానికి, మన ఆధ్యాత్మిక సాధనకు అన్వయించుకుందాం. మనం చేసే ఈ సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏమయ్యుండాలి? ఇదే అసలైన విషయం. సైనికుడు యుద్ధం కోసం ఎలాగైతే ట్రైన్ అవుతాడో, మనం కూడా మన జీవితంలో వచ్చే ఆ చివరి కీలకమైన క్షణాల కోసం ఇప్పట్నుంచే ఈ నామస్మరణను అభ్యాసం చేయాలి. జీవితాంతం మనం చేసే సాధన అంతా ఆ అత్యంత క్లిష్టమైన సమయంలో మనకు అండగా నిలబడటానికి. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తోంది. జీవితకాలమంతా చేసే స్మరణ అంత్యకాలమున ఆదరణ కొరకే. మనం బతికున్నంత కాలం చేసే ఈ సాధన ఆ చివరి గడియలో మనకు ఒక ఆసరగా, ఒక ధైర్యంగా నిలబడటానికే. ఆ మరణ సమయంలో కూడా భగవంతుడి నామం గుర్తుకొచ్చిందంటే అప్పుడు మన జీవితకాల సాధన ఫలించినట్టు. కాబట్టి ముగించే ముందు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మన అభ్యాసం ఎలా ఉంది? కేవలం సుఖంగా ఉన్నప్పుడు చిలుక పలుకుల్లా ఉందా? లేక కష్టకాలంలో కవచంలా నిలిచే సైనికుడి శిక్షణలా ఉందా? ఆ అత్యంత కీలకమైన క్షణం వచ్చినప్పుడు మన సాధన మనల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉందా?